అద్భుతంగా ఉంది కదా. దానికి కూడా బాగా తెలుసు మీ ఆయన నిన్ను నిజంగా ప్రేమించడం లేదని. నీకు తెలుసా ప్రజ్ఞ గారు, వాడిక్కడికి రాకపోవడానికి అన్నిటికంటే పెద్ద కారణం ఏంటో? నువ్వు కావడానికి వాడి భార్యవే. కానీ ఒక విషయమైతే నిజం, వాడికి కూడా మనసు ఇంకొకరి మీదికి మళ్ళింది. ఇప్పుడు నాకెలా తెలుసని నువ్వు అనుకుంటూ ఉంటావు. ఈ ప్రేమ గీమా వ్యవహారాలు నాకంటే ఎక్కువగా ఇంకెవరికైనా తెలుస్తాయా చెప్పు? నాకు ఆ తన్ను గురించి మొత్తం అంతా తెలుసు. నీ భర్త అభి ద రాక్ స్టార్ కేవలం తన నానమ్మని మురిపించడానికి ఈ నాటకమంతా ఆడుతున్నాడు. రోడ్ మీద జనమందరి ముందు ఏదైతే తమాషా చేస్తున్నాడో, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటున్నాడో, అసలు నిజం ఏంటంటే వాడు నిన్ను ఏమాత్రం ప్రేమించడం లేదు. నువ్వు మళ్లీ తిరిగి ఎప్పటికీ కూడా తన జీవితంలోకి రాకూడదని తను కోరుకుంటున్నాడు. దాంతో నీ మొగుడు తన తన్నుని తిరిగి తెచ్చుకోవచ్చని. అయినా చూసుకుంటే నేను తనకు హెల్పే చేస్తున్నాను కదా ప్రజ్ఞా గారు. అలాగే అసలు నేనెందుకు భయపడతాను? తన పెళ్ళాం తిరిగి మళ్లీ ఇంటికొచ్చేస్తుందేమోనని భయపడాల్సింది వాడు. నేను తనతో డీల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏం చెప్తాం? తనే స్వయంగా నిన్ను చంపడానికి నాకు పర్మిషన్ ఇస్తాడేమో. ఇదిగో ప్రజ్ఞా గారు, సరదాగా అంటున్నాను. అయినా నిన్ను చంపితే నాకేంటి లాభం? నిన్ను ప్రాణాలతో వదిలేస్తే నాకు చాలా నష్టం జరుగుతుంది. అందుకే ఇప్పుడు నిన్నేం చెయ్యాలనేది ప్రశాంతంగా ఆలోచించాల్సి ఉంటుంది. కానివ్వండి, బయలుదేరే సమయం వచ్చేసింది ప్రజ్ఞా గారు. వెళ్ళొస్తాను. అబే, వచ్చేసావా బాబు? ఆ దేవుడికి ధన్యవాదాలు. మేము నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. అలాగే మీ నానమ్మ తన గదిలో కూర్చుని ప్రజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంతకీ ప్రజ్ఞేది బాబు? నీకు తెలీదా? తనకు తమాషా చేయడం అలవాటు. అందుకే ప్రజ్ఞని ఎక్కడో ఒక చోట దాచుంచాడు. ఇక ఇక్కడికొచ్చి యాక్టింగ్ చేస్తున్నాడు. అవునక్క, నాకు తెలుసు తనకు అల్లరి చేయడం అలవాటని. నువ్వు తమాషా చేయకుండా మాకు ప్రజ్ఞను చూపించవు కదూ. కానీ అభి, ఇవాళ్ళేమీ తమాషాలు చేయకు. ఈ ముసలి కళ్ళేమో ప్రజ్ఞను చూడాలని ఆరాటపడుతున్నాయి. నువ్వు తనని మాకు చూపించు, అప్పుడు మా ఒంట్లోకి ప్రాణం వస్తుంది. తనని పిలు. ఎక్కడుంది తను? నాని, నేను ప్రజ్ఞని నాతో పాటు తీసుకురాలేకపోయాను. తను నాకు దొరకలేదు. నీకు అసలు ఎలా కనిపిస్తుంది? నువ్వు అక్కకు అన్ని అబద్ధపు ప్రమాణాలు చేశావు. అభి, నీకు సిగ్గుండాలి. ఇక్కడ మేమంతా ఇంత బాధపడుతున్నాం, అయినా నువ్వు అక్కడ రోడ్ల మీద పాటలు పాడుతున్నావు. ప్రజ్ఞ నీకు కనిపించిందేమో అనుకున్నాం. ఆ సంతోషంలో పాడుతున్నావు అనుకున్నాం. కానీ అదేమీ లేదు. నీకు నీ ఫ్యామిలీ సంతోషం కన్నా ఫ్యాన్స్ సంతోషమే ఎక్కువైంది. నీకు మీ నాన్నమ్మ మెచ్చుకోవడం కంటే ఎక్కువగా నీకు నీ ఫ్యాన్స్ చప్పడంటే నీ ఇష్టం అనుకుంటాను. చూస్తుంటే ప్రజ్ఞ కనిపించడం లేదన్న బాధ నీకున్నట్టు అనిపించడం లేదు. నువ్వు ఆ షోని చేయాలనుకుంటే మాకు అబద్ధపు ప్రమాణాలు ఎందుకు చేశావు? ప్రజ్ఞను తీసుకొస్తానని నువ్వు మా అందరికి కబుర్లు ఎందుకు చెప్పావు? నీకు తెలుసా మేమెంత బాధపడుతున్నామో? అలాగే అక్కడ మీ నాన్నమ్మ తిండి నీళ్లు లేకుండా కూర్చుంది. కానీ నీకొచ్చిన నష్టమే ఉంది. నువ్వు నీ షో చేసుకుంటున్నావు కదా, వెళ్ళి నీ గదిలో కూర్చొని అలాగే టీవీ ఎదురుగా నీ వీడియో చూసుకో. మీరిలా చేశారండి నానమ్మ. ఏమీ ఆలోచించకుండా, ఏమీ తెలుసుకోకుండా మీరు అభి మీద చేసుకున్నారా? నానమ్మ, మీకు తెలుసా, ఈ క్షణం అందరికంటే ఎక్కువ టెన్షన్లో ఉంది వాడే. తను ఆ షోని ఫ్యాన్స్ కోసం ఏం చేయలేదు. తను ఆ షోని ప్రజ్ఞావతిని వెతకడానికి చేశాడు నానమ్మ. కిడ్నాపర్స్ ప్రజ్ఞావతిని ఊరు నుంచి తీసుకెళ్లిపోతున్నారని పోలీసులు చెప్పారు. ఎక్స్ట్రా ఫోర్స్ రావడానికి కూడా 1 గంట పడుతుందన్నారు. తను ఏమీ ఆలోచించకుండా అక్కడ అందరి ముందు కాన్సర్ట్ చేశాడు. దాంతో రోడ్ బ్లాక్ అవుతుందని. అప్పుడు పోలీసులు ప్రజ్ఞావతిని వెతకొచ్చని. నాయనమ్మ, వాడు ఏమీ ఆలోచించకుండా తన ప్రాణాలను లెక్క చేయకుండా ఇదంతా చేశాడు. తనకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. వాళ్లలో తనకి శత్రువులు కూడా ఉండొచ్చు. ఒకవేళ తనకేమైనా జరుగుంటే అప్పుడు? అయినా కూడా తను లెక్క చేయలేదు.
వాడు తనకంటే ఎక్కువగా ప్రజ్ఞావతుల గురించి ఆలోచించాడు. అయినా మీరేమో వాడిని ఓరు భగవంతుడా, నేనెంత పని చేశాను. నా బిడ్డ ఎంతో బాధపడుతున్నాడు, అయినా నేను తనని ఇంకా బాధ పెట్టాను. థ్యాంక్ గాడ్ అభి ఇంటికి వచ్చేసాడు. అండ్ తనకు ఆ ప్రజ్ఞ కనిపించలేదు. అండ్ ఎవిస్ తనకు అది కనిపించడానికి కూడా వీల్లేదు. నీకైతే మంచిగా అనిపిస్తోంది, కానీ నువ్వు చూసావా తను అన్నయ్య పరిస్థితి ఎలా ఉందో? తన మూలంగా అన్నయ్య చెంప దెబ్బతిన్నాడు. పాపం, ఈ క్షణం తను ఎంత బాధపడుతున్నాడో ఏమో. ఐ థింక్ ఈ సమయంలో నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళాల్తాను. లేదాలియా, ఈ టైంలో అభి ఒంటరిగానే ఉండాలి. తనకు చెంపదెబ్బ పడ్డం మంచిదే అయింది. హీ డిజర్వ్స్ దట్ స్లాప్. తను నన్ను ఎప్పుడు ఇగ్నోర్ చేస్తాడు కదా. ఇప్పుడు చూడు, ఒంటరిగా ఉంటే తనకి నా ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది. ఆర్ యు మ్యాడ్? నీకేం బుర్ర చెడిపోలేదు కదా? అన్నయ్య ఎలా డివాస్టేటెడ్ స్టేట్ లో ఉన్నాడు, కానీ నువ్వు తన్ని కలవడానికి వెళ్ళనంటున్నావు. హీ డిజర్వ్స్ ఆల్ దిస్. చూడు, తను ఈ రోజు కోసమే నువ్వు ఎదురు చూసావు. తనకు నీ అవసరం ఎప్పుడుంటుందా అన్న ఎమోషనల్ స్టేజ్ లో అన్నయ్య ఎప్పుడుంటాడా అని. ఇలాంటప్పుడే నువ్వు వెళ్లి తనకి నమ్మకం కలిగించాలి. నువ్వే అందరికంటే ఎక్కువ తన గురించి ఆలోచిస్తావని, నువ్వు తప్ప తన లైఫ్ లో ఇంకెవరూ లేరని. కానీ నువ్వేమో తన దగ్గరికే వెళ్ళనంటున్నావే. ఇంత పెద్ద ఆపర్చునిటీని నువ్వు నీ చేతుల నుంచి ఎలా పోనివ్వగలవు? అలాగే నువ్వు వెళ్ళలేదనుకో తను, అప్పుడు అన్నయ్య తన మూలంగానే ప్రజ్ఞ కనిపించడం లేదన్న గిల్ట్ లో ఉండిపోతాడు. ఇక తను రాత్రి పగలు ఆ అమ్మగారి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే నీకు తెలుసు, ఒకవేళ అన్నయ్య ఆ జోన్లోకి వెళ్ళాడంటే అప్పుడు ఇక తను నానమ్మ కోసమే కాదు, పైగా తన కోసమే ఆ అమ్మగారిని ఏ కొండ నుంచన్నా సరే తవ్వి మరీ తీసుకొస్తాడు. ఇక అప్పుడు అన్నయ్యని నువ్వు శాశ్వతంగా కోల్పోతావు. తను యు ఆర్ గోయింగ్ టు లూజ్ హిమ్ ఫర్ ఎవర్. నీకు మీ నాన్నమ్మ మెచ్చుకోవడం కంటే ఎక్కువగా నీకు నీ ఫ్యాన్స్ చప్పుడంటే నీ ఇష్టం అనుకుంటాను. బావగారు, అది అమ్మమ్మ ఏదైతే అందో మీరు దాని గురించి ప్లీజ్ తప్పుగా అనుకోకండి. అది యాక్చువల్లీ అమ్మమ్మకి తెలియనే తెలీదు. అక్కని వెతకడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఏం ప్రయత్నాలు బుల్బుల్? ఏం చేశాను నేను? ఏం చేయలేదు. నాని చేసిందంత సరైంది. నేనందుకు తగిన వాణ్ణి. లేదు బావగారు, ప్లీజ్ అలా ఏమనుకోండి. ఇన్ఫాక్ట్ అక్క కోసం మీరు ఏదైతే చేశారో అది ఇంకెవరు చేయనేలేరు. అలాగైతే ప్రజ్ఞ నాతో ఎందుకు లేదు? ఎందుకు నా ఫ్యామిలీ నా మీద కోపంగా ఉంది? ఎందుకు నేను ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకోలేకపోయాను? బుల్బుల్ ఒకవేళ ప్రయత్నం చేస్తేనే విజయం అనుకుంటే, అలాంటప్పుడు నేను ప్రయత్నం కూడా చేయలేదు. మొత్తం తప్పంతా నాదే. నేనే అక్కడ నా ఫ్యాన్స్ ని పోగు చేశాను. నా ఫ్యాన్స్ ఎవరైతే నాకు అన్నిటికంటే బలం అనుకునేవాడినో ఆ క్షణంలో వాళ్ళే నా బలహీనత అయిపోయారు. వాళ్ళ మూలంగానే నాకు ప్రజ్ఞ కనిపించింది. అలాగే వాళ్ళ మూలంగానే నేను తనని కాపాడలేకపోయాను. ఇదిగో, ఆ కళ్ళజోడు పోయిందంటే ఈ బుల్బుల్ వచ్చి పడింది. అంటే నన్ను నా అభితో కలిసి ఎవ్వరూ ఉండనివ్వరు. అయితే మళ్ళీ వెయిట్ చేయాల్సిందే. ఏంటమ్మా? బుల్బుల్, ప్రజ్ఞ గురించి ఏమైనా తెలిసిందా? అమ్మా, అది అక్క. నేను ఇంటికి వచ్చి చెప్తాను. హలో, నన్ను క్షమించండి ఆంటీ గారు. నేను మీ అమ్మాయిని తిరిగి తీసుకురాలేకపోయాను. నా ఉద్దేశం తను నాకు కనిపించింది, కానీ నేను తనని కాపాడలేకపోయాను ఆంటీ గారు. ఆంటీ గారు, ఐఎమ్ రియల్లీ సారీ. మొత్తం తప్పంతా నాదే. మీ అమ్మాయి పేరు నాతో జతపడింది కదా, అందుకే నా శత్రువులు ఎవరో ప్రజ్ఞ మీద తమ శత్రుత్వం చూపిస్తున్నారు. ఇంత పెద్ద సెలబ్రిటీ నయ్యుండి కూడా నేను ఇవాళ నేను చాలా చిన్నవాడిగా భావిస్తున్నాను. ఇవాళ నాకు నా అసలైన రూపం కనిపిస్తోంది. ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్. లేదు అభి, నువ్వలా ఎందుకు మాట్లాడుతున్నా? నువ్వైతే ఎప్పుడు అందరికీ సంతోషాలే పంచిపెట్టావు. అది మీ కుటుంబం అయినా, ప్రజ్ఞ కుటుంబం అయినా, లేక మీ ఫ్యాన్స్ అయినా. చూడు బాబు, ఇప్పుడు నువ్వు నన్ను ఎంత సంతోష పెట్టావంటే నాకెంత సంతోషంగా ఉందంటే చెప్పలేను. నువ్వు మా ప్రజ్ఞ గురించి ఇంతగా బాధపడుతున్నావు.
మీరు మీ భార్య కోసం ఏమైనా చేయగలరు. అలాగే ప్రజ్ఞ ఎంత సంతోషిస్తుంది. అసలు తను మిమ్మల్ని తన ఎదురుగా చూసినప్పుడు అప్పుడు తన ధైర్యం ఎంతగా పెరుగుంటుందో కదా. మీరు తన్ని కాపాడడానికి వచ్చారని తెలిసినప్పుడు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తన్ని కాపాడి తీసుకొస్తారని. మీలాగా బాధ్యత కలిగిన మనవడు, మీలాగా బాధ్యత కలిగిన అన్నయ్య, కొడుకు, అలాగే భర్త అదృష్టవంతులకు మాత్రమే దొరుకుతాడు. మీరు మనసుని చిన్నబుచ్చుకోకండి. నాకు తెలుసు మీరు ప్రజ్ఞని తప్పకుండా వెతికి తీసుకొస్తారు. అది ఏమైనా సరే. అయినా అసలు ఏ బంధాన్నైతే భగవంతుడు స్వయంగా కలిపాడో ఆ బంధాన్ని ఎవరూ తెంపలేరు. అలాగే మీ ఇద్దరి ప్రేమ కూడా అంతే, ఎప్పటికీ తెగదు. అందుకని మీరేమి మనసులో బాధపడకండి బాబు. నాకు తెలుసు నా ప్రజ్ఞని మీరు తప్పకుండా వెతికి తీసుకొస్తారు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? అక్కడ అక్క ఏ పరిస్థితిలో ఉందో తెలీదు. అలాగే ఇక్కడ బావగారు. ప్రవీణ్, నేను బావగారిని ఇంత హెల్ప్లెస్ గా ఎప్పుడూ చూడలేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని, ఈ కాంప్లికేషన్స్ అన్ని మనకి ఎందుకు వస్తున్నాయో తెలీదు. అన్ని టెన్షన్స్ మనకి ఎందుకుంటాయి? మన లైఫ్ నార్మల్ గా ఎందుకుండదు? ప్రవీణ్, ఇవన్నీ ఎప్పుడు ముగిసిపోతాయి? బుల్బుల్ రిలాక్స్. చూడు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో, ఎందుకు జరుగుతున్నాయో, ఎప్పుడు ముగిసిపోతాయో నాకు తెలీదు. ఒకటి మాత్రం తప్పకుండా తెలుసు, టెన్షన్ పడడం వల్ల ఈ ప్రాబ్లం ఏమీ తీరిపోదు. అయినా ఒకవేళ మనమే హోప్లెస్ అయిపోతే అప్పుడు మన ఫ్యామిలీస్ని ఎవరు సముదాయిస్తారు? సో ప్లీజ్ నువ్వు ఇక్కడే కూర్చో, నేను నీకోసం మంచినీళ్ళు తీసుకొస్తాను. ప్రవీణ్ సార్, మీ వ్యాలంటైన్స్ డే ప్రిపరేషన్స్ అన్నీ పూర్తయిపోయాయి. లొకేషన్, మ్యూజిక్, కేక్ మీరు ఎలా అయితే చెప్పారో అన్నీ అలాగే అరేంజ్ అయ్యాయి. అయితే నేను మీ గర్ల్ ఫ్రెండ్ పేరు రాయడం మర్చిపోయాను. బుల్బుల్. ఇదిగో. ప్రవీణ్, ఏమైంది? ప్రవీణ్, ఐమ్ సారీ. నాకు తెలుసు నువ్వు పెళ్లికి ముందు ప్రతిరోజుని స్పెషల్ గా ఉంచాలనుకుంటున్నా. అలాగే నాకు ఇది కూడా తెలుసు నువ్వు వ్యాలంటైన్స్ డే కోసం ఏం ప్లాన్ చేసావు. ప్రవీణ్, నేను కూడా వ్యాలంటైన్స్ డే జరుపుకోవాలనుకుంటున్నాను, కానీ అక్క ఏ పరిస్థితిలో ఉందో తెలీదు. వాళ్ళందరి మధ్య మా అక్క ఎలా ఉందో ఏంటో తెలీదు. నేను వ్యాలంటైన్స్ డే గురించి ఎలా ఆలోచిస్తాను? ప్రజ్ఞావతం లేకుండా మనం ఏ రోజైనా ఎలా సెలబ్రేట్ చేసుకోగలం? ఒకసారి తను తిరిగి వచ్చిందంటే అప్పుడు ప్రతి డే వ్యాలంటైన్స్ డేనే అవుతుంది. చూడు, నాకు తెలుసు నేను నీ ప్రాబ్లమ్స్ని లేకుండా చేయలేనని, కానీ కనీసం కాసేపైనా నీకైతే టెన్షన్ని దూరం చేయగలను కదా. యూనో, మనం ఎంత లక్కీయో. అట్లీస్ట్ మనం వ్యాలంటైన్స్ డే రోజు కలుసున్నాం. కానీ అక్క ఎవరికైతే ఇప్పుడిప్పుడే ప్రేమ అనుభూతి కలిగిందో తను ప్రేమతో కలిసి లేదు. ప్రవీణ్, యూనో, తను ఎప్పుడు అంటూ ఉండేది తనకి ప్రేమ మీద నమ్మకం లేదు, కానీ ఒక్క విషయం మీద నమ్మకం ఉందని. తనకు ఏదో ఒక రోజు తప్పకుండా ప్రేమ కలుగుతుందని. చూడు, తను ఏదైతే అనుకుందో అదైతే జరిగింది. కానీ ఎలా అయితే వ్యాలంటైన్స్ డే చేసుకోవాలనుకుందో అలా అయితే కాలేదు. పావక్క, చూసావా హీరో వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు? నేను నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునే రోజు త్వరగా వస్తే బాగున్నావు. నార్మల్ ఏంటి నార్మల్? నీకు ఇదంతా చూస్తుంటే ఏమీ కావడం లేదా ఏంటి? అవుతుంది కదా, చాలా అవుతుంది. ఇరిటేషన్ కాక ఏమవుతుంది నీకు? వీళ్ళంతా కుర్రతనం కదా. కుర్రతనం కాదు, వెర్రితనం. ఈ రోజు ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళకి బెలూన్స్ ఇస్తారు, రోజెస్ ఇస్తారు. దాని అర్థం ఏంటి అసలు? బెలూన్స్ లో గాలిపోతుంది, గులాబీలు వాడిపోతాయి, దాంతో ప్రేమ అయిపోతుంది. ఇదేమైనా ప్రేమను వెల్లడించుకునే పద్ధత? ఇదే పద్ధతి అక్క, నీకేమీ అర్థం కాదు. ఎందుకంటే నువ్వు ప్రేమను నమ్మవు కదా, అందుకే. నమ్మను గాని నాకు తెలుసు కదా. 365లో నుంచి ఒక్క రోజు దొరికిందా మీకు స్పెషల్ గా చేసుకోవడానికి, ప్రేమను పంచుకోవడానికి? ఒకవేళ నిజంగానే ఎవరినైనా ప్రేమించావంటే అప్పుడు వాళ్ళకి 365 రోజులు ప్రేమను ప్రకటిస్తూనే ఉండాలి. ఎవరినైతే నిజంగానే ప్రేమిస్తారో వాళ్ళకి వయసు అస్సలు సరిపోదు, కానీ మీరేమో ఒక్క రోజులో సంతోషపడతారు. అయినా ఈ ప్రదర్శనల్లో ఏమీ ప్రేమ ఉండదు, అనుభూతి చెందడంలో ఉంటుంది. ఒకవేళ మీరు నిజంగానే ఎవరినైనా ప్రేమిస్తే అప్పుడు ప్రతిరోజు వ్యాలంటైన్స్ డే అవుతుంది, ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకునే రోజు అవుతుంది. కానీ మీరు ఎవరినైతే ప్రేమిస్తారో ఒకవేళ వాళ్ళు మీతో పాటు లేకపోతే అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, బహుశా అది ప్రేమ కాదేమోనని. ప్రవీణ్,
లైఫ్లో ఫస్ట్ టైం అక్క ప్రేమించింది. ఒకవేళ ఇవాళ తన ప్రేమ తనతో గనక లేకపోతే తనకు ప్రేమ మీదే నమ్మకం లేకుండా పోతుందనిపిస్తుంది. అసలు అలాంటిదేమీ జరగదు. ఇవాళ వరకు బాగానే ఉంది కదా, అందుకని ఇక ముందు కూడా అంతా బాగానే ఉంటుంది. ఒకవేళ అన్నయ్య జోన్లోకి వెళ్ళాడంటే అప్పుడు ఇక తను నానమ్మ కోసమే కాదు, పైగా తన కోసమే ఆ అమ్మగారిని ఏ కొండ కింద నుంచన్నా తవ్వి మరీ తీసుకొస్తాడు తను. అప్పుడు ఎప్పటికీ నువ్వు అన్నయ్యని శాశ్వతంగా కోల్పోతావు. ఆలియా వాజ్ రైట్. ఒకవేళ నేను ఇప్పుడు ఏమీ చెయ్యకపోతే అప్పుడు అభిని నేను శాశ్వతంగా కోల్పోతాను. మామ్ డెడ్ త్రూ అభి మీద పెళ్లి గురించి ఏదైతే ప్రెషర్ పెట్టానో అది కిడ్నాపింగ్ గొడవలో పడి ఎట్టో పోయింది. ఈ ప్రజ్ఞని కాపాడుతూ కాపాడుతూ అభి ప్రజ్ఞకి దగ్గర కావడం అస్సలు వీల్లేదు. ఓ ఎస్, రేపైతే వ్యాలంటైన్స్ డే, అభికి ఫేవరెట్ డే. రేపు ఒకవేళ అలాంటిది ఏదైనా చేస్తే దానివల్ల అభి శాశ్వతంగా నావాడైపోయేటట్టు రేపటి రోజు నా లైఫ్లో అన్నిటికంటే మంచి రోజు అవుతుంది. అలాగే ప్రజ్ఞకి అన్నిటికంటే వర్స్ట్. నీ భర్త అభి ద రాక్ స్టార్ కేవలం తన నానమ్మని మురిపించడానికి ఈ నాటకమంతా ఆడుతున్నాడు. అసలు నిజం ఏంటంటే వాడు నిన్ను ఏమాత్రం ప్రేమించడం లేదు. నువ్వు మళ్ళీ తిరిగి ఎప్పటికీ కూడా తన జీవితంలోకి రాకూడదని తను కోరుకుంటున్నాడు. దాంతో నీ మొగుడు తన తన్నుని తిరిగి తెచ్చుకోవచ్చని. అది నేను ఎలా మర్చిపోయాను. ఆయన తనుని ప్రేమిస్తున్నారని, తనతోనే కలిసి ఉండాలనుకుంటున్నారని. మరి నా కోసం ఇక్కడికి ఎందుకు వస్తారు? అది కూడా నేను నా మనసులో మాట కూడా ఆయనకి చెప్పనప్పుడు. నేను బుల్బుల్ మాటలు విని ఎందుకు కలలు కండ మొదలు పెట్టాను? నా వాస్తవం అయితే ఇదే కదా. తను ఆయనతో ఉన్నప్పుడు నేను ఆయనకి దూరంగా ఉంటాను. మరు నిమిషంలో ప్రేమ కలతే రేపినా పూవే అందున ముల్లనే దాటక ప్రేమే చేరునా మనసునే వేధించక ప్రతి కథలో ఇది సహజం. మరు నిమిషంలో ప్రేమ కలతే రేపినా కడలిని వీడి అడుగులు వేయవు అలలే నాడు, నింగిని వీడి నిలబడగలదా వెన్నెల నాడు. ఈ ప్రజ్ఞని ఏం చెయ్యాలి నేను? దాన్ని చంపిన నేను, దాన్ని బ్రతికించినా ఏం ప్రయోజనం లేదు నాకు. ఏం చేయాలి నేను? తను అసలు బుల్బుల్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే.
హ్యాపీ వ్యాలంటైన్స్ డే బుల్బుల్. నీకు తెలుసు కదా నా వ్యాలంటైన్ ఎవరో ఏంటో. నువ్వే కదా నా వ్యాలంటైన్వి. నేను నిన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా బుల్బుల్. ఒకసారి నా జీవితంలోకి రా బుల్బుల్. నేను నీకు మాటిస్తున్నాను బుల్బుల్, నేను మారిపోతాను. కేవలం ఒక్కసారి నా దగ్గరికి రా బుల్బుల్. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. అలా పొరపాటు జరిగింది. ఏమీ ఆలోచించకుండానే నేను నీ మీద చేయి చేసుకున్నాను. ప్రజ్ఞ కనిపించలేదన్న కోపాన్ని నీ మీద చూపించాను. నిజానికి ఎక్కువ అందరికంటే నీకే బాధుంది. నన్ను క్షమించు బాబు. నాని ప్లీజ్ నాని, నువ్వు నాకంటే పెద్దదానివి, నీకు అధికారం ఉంది నన్ను తిట్టడానికి, అలాగే నా మీద చేయి చేసుకోవడానికి. నాకు తెలుసు ప్రజ్ఞ కనిపించినందుకు నీకెంత బాధగా ఉందో. అందుకే నాకు నీ చెంపదెబ్బ ఏమాత్రం తప్పుగా అనిపించలేదు. బాబు, నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. లోపల చాలా బాధపడుతున్నావు, కానీ మాకు చెప్పడం లేదు. గదిలో ఒంటరిగా కూర్చొని ప్రజ్ఞను తలుచుకుంటున్నా. తను లేకుండా ఉండటం నీకు అలవాట్లేదు కదా, అందుకే నీకు నిద్ర పట్టడం లేదు. నన్ను క్షమించు బాబు. నాని, అభి, నానికి వెళ్ళి నిద్రపో, నేను కూడా నిద్రపోతాను. పొద్దునే లేచి ప్రజ్ఞని వెతకడానికి వెళ్ళాలి. తనని వెతకాలి బాబు. నువ్వు రోజు నాతో ఉంటే ఎంత బాగుంటుంది బుల్బుల్. నేను పొద్దున్నే లేస్తానా, అప్పుడు పొద్దున్నే అన్నిటికంటే ముందుగా నీ ముఖాన్ని నేను చూస్తాను. అలాగే నువ్వు నన్ను చూస్తావు కదా బుల్బుల్. నువ్వు చిరునవ్వు నవ్వుతావు. ఆ తర్వాత నేను నీ చిరునవ్వు చూసి నేను గట్టిగా హత్తుకుంటాను. ఎంత గట్టిగా హత్తుకుంటానంటే బుల్బుల్, ఇక ఎప్పటికీ నా నుంచి దూరం కాలేవు. కానీ నువ్వు నా నుంచి ఎందుకంత దూరంగా ఉన్నావు? నీకు తెలుసా ఈ రోజేంటో? ఇవాళ వ్యాలంటైన్ డే, ప్రేమికుల రోజు, లవర్స్ డే. నీకు తెలుసా, నాకెవరో చెప్పారు, ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటే వాళ్ళు ఇవాళ వాళ్ళ నుంచి దూరం కాలేరు, వేరు కాలేరు. ఇప్పుడు చూడు, నేను నీకోసం ఏం చేస్తాను, నువ్వు చూస్తూ ఉన్నా అంతే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నైస్. యునో, ఈ హాల్ ని ఎలా డెకరేట్ చేయాలంటే వరల్డ్ లో అన్నిటికంటే బెస్ట్ రొమాంటిక్ ప్లేస్ లా ఉండాలి. ఎందుకంటే నేను ఎవరినైతే కలవబోతున్నాను తన నా లైఫ్ లో అందరికంటే ఇంపార్టెంట్ పర్సన్. మరి ప్లేస్ కూడా స్పెషల్ గానే ఉండాలిగా. మిగిలినదంతా ఏం చేయాలో నీకు తెలిసే ఉంటుందిగా, రైట్? మొత్తం అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి. థ్యాంక్ యూ. ఎస్ అమ్మా. తను అభి నా ఫోన్ ఎందుకు రిసీవ్ చేసుకోవడం లేదు? నేను తనకి ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఒక మెసేజ్ కి రిప్లై కూడా ఇవ్వలేదు. ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇస్ దిస్? అమ్మా, అది నిన్న తనొక కాంట్రాక్ట్ సైన్ చేశాడు. బహుశా దాంతోనే బిజీగా ఉండుంటాడు. నిన్న రాత్రి తనకు ఒక కాన్సర్ట్ కూడా ఉంది. బహుశా అందుకనే. ఆయన మేము కూడా 2 రోజుల నుంచి మాట్లాడుకోవడం లేదు. బట్ రిలాక్స్, తను తన ఫ్యామిలీతో మా పెళ్లి విషయం మాట్లాడాడు. అలాగే కొన్ని రోజుల్లో పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోతుంది. చాలు, ఆ విషయం గురించి కంగారుగా ఉంది నాకు. సరే, ఇక నేను ఫోన్ పెట్టేస్తున్నాను. కానీ తను వస్తే మాత్రం నాకు ఫోన్ చేయించు. ఓకే అమ్మా, బాయ్. అమ్మకు అబద్ధం అయితే చెప్పేశాను, కానీ ఇప్పుడు నేను నిజంగా అలాంటిది ఏమైనా చేయాల్సి ఉంటుంది. దాంతో నాకు అభికి పెళ్లి ఫిక్స్ అయిపోవాలి. ఇవాళ వ్యాలంటైన్స్ డే. ఇక నేను అబద్ధాన్ని నిజం చేసుకోవాల్సి ఉంటుంది. I will seduce him. దాంతో తను ప్రెగ్నెంట్ని మర్చిపోయి నన్నే కలవరిస్తూ ఉండాలి. వదిలే, డిస్టర్బ్ చేయకు నన్ను.
చూడు ఫుగి, నేను లేచానంటేనా నేను నిన్ను వదిలిపెట్టను. ఫుగి, ఫుగి నన్ను వదులు. ఫుగి, ఫుగి, ఏ ఫుగి, ఏమైంది? ఎందుకు పొద్దున్నే గొంతు చించుకుంటున్నారు? నా క్రెడిట్ కార్డ్ ఎక్కడుంది? ఫుగి, ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? ఎగురుకుంటూ అక్కడ పెడితే అక్కడే కదా ఉంటుంది. అది అక్కడే ఎందుకు ఉంటుంది? ఎందుకంటే దీని చోటు అదే కాబట్టి. నువ్వు జడ్జివా ఒప్పేదో తప్పేదో నిర్ణయించడానికి? జడ్జిని కాదు, టీచర్ని. మనుషులకి తప్పులు చెప్తాను. చిన్న వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా, అప్పుడే పోకుండా ఉంటాయి. మరి నేను నిన్ను నా దగ్గర ఉంచుకోను కదా, మరి నువ్వు ఎందుకని కనిపించకుండా పోవు? ఏ రోజైతే నేను కనిపించను, ఆ రోజు మీరు పోగొట్టుకున్న వస్తువు ఏది కనిపించదు. నువ్వు ఏ రోజైతే కనిపించవో ఆ రోజు నా వస్తువు ఏది పోదు, అన్ని తమ చోట్లోనే కనిపిస్తాయి. అర్థమైనా? కానీ నేను కనిపించను. ఎంత వెతికినా మీకు కనిపించను. నిన్ను అసలు వెతకబోయేది ఎవరు? ఎందుకంటే నువ్వు ఏ రోజైతే కనిపించవో ఆ రోజు నేను ఫ్రీగా కన్సల్ట్ చేస్తాను. లా 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 లా. ఏయ్! ఈ పువ్వులాంటి నాజుకు మనిషిని మీరు తాళ్లతో కట్టేశారా? సిగ్గులేదా మీకు? ఇదిగో, నేను వస్తున్నాను ప్రజ్ఞ గారు. భలే చేస్తున్నారే ఇవాళ వ్యాలంటైన్స్ డే. ఇలా చేస్తారా మనుషులు? అసలు మగాళ్ళు వట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిడో తెలీదే, నట్టెట్లో ముంచేసిపోతారే, వీడు కూడా ఇంతే. వా, ఏం పాడతాడు కదా, అద్భుతం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే ప్రజ్ఞ గారు. అయినా నేను కూడా ఎంత పిచ్చివాణ్ణి? మా వదినకి ఎర్ర గులాబీ ఇస్తున్నానా? లేదు లేదు లేదు, చాలా తప్పు. దీన్ని నేను బుల్బుల్ కోసం తీసుకొచ్చాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బుల్బుల్. ఇదిగో ప్రజ్ఞ గారు. అరే, మీరేం భయపడకండి, నేను మీతో ఎంతో ప్రేమగా మాట్లాడబోతున్నాను. ఇవాళ నా మైండ్ చాలా బాగుంది. ఇవాళ వ్యాలంటైన్ డే కదా. అయినా నేను నిన్ను ఇంతవరకు ఎందుకు చంపలేదని నువ్వు అనుకుంటున్నావు కదా. సర్లే, నేను నీకు ఇప్పుడే చెప్పేస్తాను. ఏంటంటే, నువ్వు నా మాట వినే ఆ గుర్రానివి. ఎవరైతే నన్ను నా మనసు పందెంలో గెలిపిస్తారో, నువ్వు నా చదరంగంలో 8వ దళానివి. ఎవరైతే 8వ గదిలోకి వెళ్ళి నన్ను నా రాణితో కలుపుతారో. అంటే ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు, నువ్వు ఆ దానావి. ఎవరినైతే చల్లి నేను నా బుల్బుల్ని పొందుతాను. అలా ఎప్పటికీ జరగదు. నేను నిన్నసలు నా బుల్బుల్ దగ్గరికి వెళ్ళనివ్వను. నేను తనకెప్పటికీ ఫోన్ చెయ్యను. అయ్యో, భలే చేస్తారు ప్రజ్ఞ గారు మీరు. నేను మీకు ఫోన్ చేయమని చెప్పానా? లేదు కదా ప్రజ్ఞ గారు. ఇది మనసు వ్యవహారం. ఇక్కడ మనసు తంత్రులు కలిసిపోయి ఉంటాయి. ఫోన్లో అవసరం ఉండదు. నువ్వే చూడు, బుల్బులే స్వయంగా తనంతట తానే నా దగ్గరికి వచ్చేస్తుంది చూడు. అలా ఎప్పటికీ జరగదు. నేను చచ్చిపోతాను కానీ బుల్బుల్ని మాత్రం ఇక్కడికి రానివ్వను. నీ దరిద్రపు కోరికని నేనెప్పటికీ నెరవేరనివ్వను. వా, ఏం డైలాగులు చెప్తారు ప్రజ్ఞ గారు. ఆయనేమో పాటలు పాడతారు, మీరేమో డైలాగులు చెప్తారు. మొత్తం ఫ్యామిలీ అంతా ఇంతే. చెల్లెలంటే అక్కకి అపారమైన ప్రేమ. హెడ్లైన్స్. అయినా ప్రేమ త్యాగాన్ని కోరుతుంది ప్రజ్ఞ గారు. మీ ఈ త్యాగం మూలంగా బుల్బుల్ స్వయంగా ఎగురుకుంటూ నా దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వు అనుకున్నది ఎప్పటికీ సాధించలేవు. ఇప్పటికీ సమయం ఉంది, మారిపో. అదే నేను చెప్తున్నాను ప్రజ్ఞ గారు. మీరు కేవలం ఒకసారి బుల్బుల్కి చెప్పండి, తన్ని నా దగ్గరికి వచ్చేయమని, శాశ్వతంగా నా దగ్గరికి వచ్చేయమని. నేను నీకు మాట ఇస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా కష్టపడతాను, తనని సంతోషంగా చూసుకుంటాను. నాకున్న పెద్ద బంగళాలో చిన్న ఫ్యామిలీ అంతే. ఒక్కసారి బుల్బుల్కి చెప్పు, నన్ను పెళ్లి చేసుకోమని, తనవాణ్ణి చేసుకోమని. నేను తనని ప్రేమగా చూసుకుంటాను. నువ్వెంత నీచుడువు. నీ ఆలోచనలు అంతకంటే నీచమైనవి. నువ్వు బుల్బుల్ని ప్రేమిస్తున్నానంటున్నావు కదా, కానీ బుల్బుల్ నిన్నెప్పటికీ ప్రేమించలేదు. తనకి వేరొకరితో నిశ్చితార్థం జరిగిపోయింది. తన మీద నువ్వు నీ దరిద్రపు కన్ను వేసింది చాలక దానికి నువ్వు ప్రేమ అనే పేరు పెడుతున్నావా? ప్రేమని ఎవరు సాధించలేరు. ప్రేమను గెలవడం జరుగుతుంది. ప్రవీణ్ బుల్బుల్ మనసుని గెలుచుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారు. వాళ్ళిద్దరి మధ్యలోకి ఎవరొచ్చినా వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. అయినా నువ్వేదైతే చేస్తున్నావు, ఒక ఆడదాన్ని నిస్సహాయతని, బలహీనతని ఉపయోగించుకుని నీ కోరికను తీర్చుకోవాలనుకుంటున్నావు. అలా చేసేవాడు మగాడే కాదు. ఎక్కువ మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఎక్కువ మాట్లాడుతున్నావు కదా. ఇంకొకసారి మగాడు కాదన్నావంటే ఈ రాడ్ నీ గొంతులోంచి అవతలకి పొడి చేస్తాను. అర్థమైందా నీకు?
మగాడు కాదంటావా నన్ను? మగాడు కాదంటావా? నేను కావాలనుకున్నది నేను పొంది తీరుతాను. ఏ వస్తువుని తాకితే అది నాదైపోతుంది. ఆ రోజు బుల్బుల్ కూడా నన్ను మగాడు కాదని అంతే. కానీ తన అదృష్టం బాగుండి తను మీ ఇంటి ముందు నిలబడి ఉంది. ఇంకెక్కడైనా అయ్యుంటేనా తనకు మగాడంటే ఏంటో తెలిసొచ్చేది. నేనేం చెడ్డవాణ్ణి కాదు, కానీ మీరందరూ కలిసి నన్ను చెడ్డవాడు కాక తప్పనిసరి చేస్తున్నారు. ఇక బుల్బుల్ సంగతి అంటావా? తననైతే నేను పొందే తీరతాను. ఎందుకంటే ప్రవీణ్ కంటే ఎన్నో ఏళ్ల క్రితం పాతది నా ప్రేమ బుల్బుల్ మీద. కాలేజ్ టైం నుంచే తనని ప్రేమిస్తున్నాను. తను కూడా నన్ను మగాడు కాదంది. ఈ మగాడు ఏం చేస్తాడో మీకు అర్థమయ్యేలా చేస్తాను. మీరేం చేయలేరు. 12 గంటలైంది కానీ మీరు కనిపెట్టలేకపోయారు. ఆ కిడ్నాపర్స్ ప్రజ్ఞని ఎక్కడికి తీసుకెళ్లారో ఏంటో. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. కానీ మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కిడ్నాపింగ్ కేసు ఎప్పుడు సెన్సిటివ్ గా ఉంటుంది. ఎందుకంటే కిడ్నాపర్ స్వయంగా ఏదైనా తప్పు చేసినా అప్పుడు కూడా తనను కాపాడుకోవటానికి ఆ కిడ్నాప్ చేసిన మనిషిని ఏమైనా చేయగలుగుతారు. అలాంటిది మీరు కోరుకోరు, మేము కోరుకోం. యాక్చువల్లీ ఈ కిడ్నాపర్స్ చాలా స్మార్ట్ గా ఉంటారు. వాళ్లకు మా సిస్టమ్ లోపల అంతా తెలుసు. లేదంటే ఎవరైనా పవర్ఫుల్ వ్యక్తి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకెప్పుడూ తెలిసిపోతుంటుంది వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫోన్ కాల్ వచ్చేంత వరకు మనం వాళ్ళనేవి ట్రేస్ చేయలేం. బుల్బుల్ ఎక్కడుంది? ఇది బుల్బుల్ ఫోన్. ఒకవేళ నువ్వు పెట్టేశావంటే చాలా బాధపడతావు. నాకు తెలుసు నువ్వు నన్ను ఎంతగానో ద్వేషిస్తున్నావని. కానీ నువ్వు నన్ను ఎంతగా ద్వేషిస్తున్నావో అంతగా నిన్ను పొందాలన్న పిచ్చి నాలో రోజు రోజుకి క్షణక్షణానికి పెరిగిపోతూనే ఉంది. నువ్వు నాకు ఎంత దూరం అవుతావో నేను నీకు అంత దగ్గరగా వస్తాను. ఎందుకంటే ఇప్పుడు నీ ప్రేమ నాలో పట్టుదల అయిపోయింది. ఇదంతా నాకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు నీకు సంబంధించిన విషయం చెప్తాను విను. మీ యొక్క ప్రజ్ఞ నా అధీనంలో ఉంది. నమ్మకం కలగడం లేదు కదా నీకు? నేను నీకు చెప్తాను. మీ యొక్క ప్రజ్ఞని నాకు సంబంధించిన మనుషులే కిడ్నాప్ చేశారు. నువ్వు స్వయంగా బయలుదేరి నా దగ్గరికి ఎప్పుడు వస్తావో మీ అక్కని అప్పుడే నేను వదిలేస్తాను. నేను చెప్పే జాగ్రత్తగా విను. నీ ప్రేమే నన్ను బలహీనుని చేసింది. అందుకే మీ అక్క ఇంకా బ్రతికుంది. లేదంటే ఎప్పుడో చంపేసేవాడిని. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావాలి. నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను. ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే మీ అక్క చావుకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇంకో మాట, జవాబు అవుననే చెప్పాల్సి ఉంటుంది నువ్వు. బుల్బుల్ వద్దు. బుల్బుల్ నేను చెప్పేది విను. తన మాటలేవి పట్టించుకోకు. తను నన్నేమీ చేయలేడు. నిన్ను భయపెడుతున్నాడు అంతే. నిన్ను భయపెట్టడం కోసమే ఇలా చేస్తున్నాడు బుల్బుల్. నేను అబద్ధం చెప్పడం లేదని నీకు అర్థమైంది అనుకుంటాను. కాసేపటి తర్వాత నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. దేవకన్య ఎలా తయారై నా దగ్గరికి వచ్చేయాలి బుల్బుల్. ఎందుకంటే నువ్వు మీ అక్కని ఆ తర్వాత అన్నిటికంటే ముందు నువ్వు నీ కాబోయే భర్తని కలవబోతున్నావు. ఐ లవ్ యూ. ఓ గాడ్. ఒకవేళ బుల్బుల్ వీడు చెప్పిన మాట ఒప్పుకుందంటే, మరి ఒకవేళ తను ఒప్పుకోలేదంటే అప్పుడు ప్రజ్ఞాతుల పరిస్థితి అంటే? బావగారు, కాఫీ. అక్క కాఫీ ఎలా పెడుతుందో అలా ఉండదని నాకు తెలుసు. అక్కలా నేను కాఫీ పెట్టలేను. ఇన్ఫాక్ట్ అక్కలా ఏ పని చేయలేను. ఎందుకంటే అక్క స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. బావగారు, అక్క అయితే కనిపిస్తుంది కదా, తనకేమీ కాదు కదా. బుల్బుల్ అందరూ ప్రజ్ఞని వెతకడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ తను ఎక్కడుందో ఏంటో ఎవరికి తెలియడం లేదు. నేను కమిషనర్తో కూడా మాట్లాడాను. ఆ కిడ్నాపర్స్ ఫోన్ చేసేంత వరకు వాళ్ళు కిడ్నాపర్స్ ఎక్కడున్నారో ఏంటో ట్రేస్ చేయడం కష్టం అంటున్నారు. ఏ బుల్బుల్ చూడు. బుల్బుల్ ఏడవడం ఆపేసే. యు గాట్ టు బి స్ట్రాంగ్. చూడు, నువ్వు మీ అక్కలా మిగతా పనులన్నీ చేయలేకపోవచ్చు, కానీ కనీసం నువ్వు మీ అక్క ఎలా స్ట్రాంగ్గా ఉండే ప్రయత్నం అయితే చేయగలవు కదా. ఏడవడం వల్ల ఏమీ కాదు. మనం ప్రజ్ఞని వెతకాలి కదా. యు గాట్ టు బి స్ట్రాంగ్. ఎవరై ఉంటాడు ఆ వ్యక్తి?
ఆయన తను ప్రజ్ఞావదనికి బదులు బుల్బుల్ ఎందుకు కోరుకుంటున్నాడు? మరి ఒకవేళ బుల్బుల్ అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళు ప్రజ్ఞావదని గాడ్, ఇప్పుడు నేనేం చేయాలి? ప్రజ్ఞావదని గురించి ఆలోచించనా లేక బుల్బుల్ గురించా? ఏ ప్రవీణ్, ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఇప్పుడు జరుగుతున్న దానికి నేనేంటి? ఇంట్లో ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతున్నారు. ఓ యా రైట్. ఇంట్లో అందరూ చాలా బాధపడుతున్నారు. అలా అని నువ్వు అన్ని కోల్పోయిన వాళ్ళు ఇలా తయారవడం కరెక్టేనంటావా? నేననేదేంటంటే అనే పరిస్థితి చూడు. యు నో వాట్ స్టేట్ హీఈస్ ఇన్. అలాగే నువ్వు లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ప్రవీణ్. నిద్ర ధ్యాస లేదు, తిండి ధ్యాస లేదు. ఇలా అయితే నీ హెల్త్ పాడైపోతుంది. ఆలియా, మనం ఆలోచించాల్సింది ప్రజ్ఞావదన గురించి. తను ఏ పరిస్థితిలో ఉందో తెలియదు. తను ఏమైనా తిందో లేదో, అంటే ఎలాంటి కండిషన్లో ఉందో కూడా తను. ఐఎమ్ సారీ టు సే ప్రవీణ్, కానీ మనం ఇక్కడ ఇలా ఆలోచించడం వల్ల తన కడుపైతే నిండదు కదా. నా ఉద్దేశం ఏంటంటే ప్రజ్ఞావతిని ఇక్కడుంటే అప్పుడు మనందరినీ పరిస్థితుల్లో చూడడానికి తను అసలు ఇష్టపడదు. యు నో హౌ షీ ఈస్. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం కంటే బెటర్ ఏంటంటే మనం దీనికి సొల్యూషన్ ఏంటనేది ఆలోచించాలి. యు నో, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అండ్ ఐఎమ్ కన్సర్న్ ఫర్ యూ. మనం ఆలోచించకపోతే ఒకరి గురించి మరొకరు ఇంకెవరు ఆలోచిస్తారు ప్రవీణ్? సరే అయితే ఒక పని చేద్దాం. లెట్స్ గో అవుట్ ఫర్ లంచ్ సమ్వే. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. అప్పుడు మనం ప్రశాంతమైన మనసుతో ఆలోచించగలుగుతాం. మనం ఏం చేయాలో, ప్రజ్ఞావద్దని ఎలా కాపాడాలో, ఏం చేయగలో. ఆలియా, మనం ఎవరి కావాలంటే నువ్వు బయటికి వెళ్ళి నీ మైండ్ ఫ్రెష్ చేసుకో. నేను ఎక్కడికి రాను. ప్రవీణ్, అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు? నేను అనేదానికి అర్థం అదంతా ఏం కాదు. డోంట్ గెట్ మీ రాంగ్. ఐఎమ్ జస్ట్ కన్సర్న్ ఫర్ యూ అండ్ అనయ్య టూ. నేను మీ అందరినీ పరిస్థితుల్లో చూడలేను. అలాగే నాకు కూడా వదిన గురించి బాధగా ఉంది. అలాగే నేను నీ ఫ్రెండ్ని కదా. నేను నీకేమీ కానట్టుగా నువ్వు బిహేవ్ చేయకు ప్లీజ్. ఆలియా, నువ్వు ఏం చేసుకోవాలనుకున్నా అది చేసుకో. ఐ డోంట్ కేర్. ఇప్పటికీ నేను చాలా బాధపడుతున్నాను. ప్లీజ్ నన్ను ఇంకా బాధ పెట్టకు. బట్ ప్రవీణ్, పెద్దమ్మా, నానమ్మ మందులైతే తీసుకున్నాం, మరి కూరగాయలు కూడా కొన్ని తీసుకుందాం. ఇది తీసుకో. నాన్నమ్మ ఇష్ట ప్రకారం అయితే నన్ను ఇంటికి వెళ్ళనివ్వదు. వెళ్ళాలని నాకు కూడా లేదమ్మా. కానీ ఇంట్లో ఎన్ని పనులున్నాయంటే, పైగా పొద్దున్నే లేచి ఆయన కోసం. ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నావు నన్ను? ఏమీ లేదు. నేను కేవలం ఏం చూస్తున్నానంటే నా కూతురు ఎంత మంచి భార్య అయిపోయిందా అని. ఎంత మంచి కోడలు. కొన్ని రోజుల క్రితం విషయమే కదా. ఎప్పుడు ఒకటే భయం నన్ను వేధిస్తూ ఉండేది. నీకెప్పుడు పెళ్ళవుతుంది, ఎప్పుడు ఒక మంచి కుటుంబం లభిస్తుంది, అలాగే ఎప్పుడు నీకంటూ కాపురం ఏర్పడుతుంది అని. కానీ చూడు, ఎంత మంచి కుటుంబం దొరికిందో. నువ్వు వాళ్ళందరినీ ఎంతో బాగా చూసుకుంటున్నావు. అలాగే వాళ్ళు కూడా నిన్నంతే బాగా చూసుకుంటున్నారు. అవునా? వాళ్ళందరినీ చూసుకోవడం నాకు సంతోషంగా ఉంటుంది. అన్నిటికంటే అమ్మమ్మని చూసుకోవడం ఇంకా బాగుంటుంది. ఒకవేళ నేను గనక అమ్మ నిన్నొకటి అడుగుతాను, ఇస్తావా? నువ్వెప్పుడన్నా ఏదైనా అడిగితే నేను కాదన్నానా? అడుగు మరి. ఒకవేళ నేను లేకపోతే అప్పుడు, అంటే కేవలం అనుకో, అది ఒకవేళ ఏ కారణం చేతైనా నేను నా కుటుంబంతో ఉండలేకపోతే అప్పుడు నువ్వు అమ్మమ్మని చూసుకుంటావు కదా. ఆవిడ మందులు, భోజనం, నిద్ర అన్నిటినీ నువ్వే చూసుకోవాలి. నువ్వు అక్కడే ఉండి ఆవిడని చూసుకుంటావు కదా. నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేమీ వినాలలేదు. నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. అమ్మా, నిజానికి ఆయన వాళ్ళ నాన్నమ్మని ఎంతగానో ప్రేమిస్తారు. ఆవిడ్ని ఎలాంటి కష్టంలోనూ చూడలేరు. నేను అమ్మమ్మ దగ్గర ఉంటే ఆయనకి ధైర్యంగా ఉంటుంది. కానీ నేను లేనప్పుడు అమ్మమ్మకి ఏమైనా జరిగితే అప్పుడు ఆయన పూర్తిగా కూలిపోతారు. ఆయన బాధలన్నీ ఆయనకి బలహీనతగా మారడం నేను చూడలేనమ్మా. ఆయన ఎలా ఉంటారో అలాగే ఉండాలి. స్ట్రాంగ్, కాన్ఫిడెంట్, హుషారుగా, అంతే. మరి నేను గనక లేకపోతే అమ్మమ్మ నువ్వే చూసుకుంటావు కదా. పూర్ణిమ పద. ఎక్కడికి పెద్దమ్మా? కూరగాయలు తీసుకొని. అవన్నీ తర్వాత తీసుకుందాంలే. నాకు ఒక ముఖ్యమైన పని గుర్తొచ్చింది. పద పెద్దమ్మ. కానీ పద, నేను చెప్పానుగా. అభి, నువ్వు ఒంటరిగా ఉండడం మంచిదైంది. నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమైంది ప్రవీణ్? టెన్షన్గా కనిపిస్తున్నావు. అభి, విషయమే అలాంటిది. ఏమైంది ప్రవీణ్? అంత బానే ఉంది కదా? నానమ్మ ఆరోగ్యం ఏం పాడవలేదు కదా? లేదు అభి, నాన్నమ్మకేమీ కాలేదు. మరి ప్రజ్ఞ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడంతా బానే ఉంది కదా? అక్కడ కూడా అంత బానే ఉంది. అయితే మరి ఏమైంది? నువ్వు ఇందుకింత అభి, కిడ్నాపర్స్ ఇప్పుడే ఫోన్ చేశారు. కిడ్నాపర్స్ ఫోనా? ఎప్పుడు? ఎవరి ఫోన్కి? వెళ్ళి పోలీసులకు చెప్దాం. వాళ్ళ కాల్ ద్వారా కిడ్నాపర్స్ ట్రేస్ చేయగలుగుతారు. పద నాతో పాటు. ఒక్క నిమిషం ఆగపి. ఏమైంది? కిడ్నాపర్స్ బుల్బుల్ మొబైల్కి ఫోన్ చేశారు. బుల్బుల్ ఫోన్కి చేశారా? అవునపి.
వాళ్ళు ప్రజ్ఞావతిని వదిలేయడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ అందుకు బదులుగా వాళ్ళు బుల్బుల్ అక్కడికి రావాలంటున్నారు. ఆ కార్పొరేట్ ప్రజ్ఞా స్థానంలో బుల్బుల్ని తన దగ్గరికి రప్పించుకోవాలనుకుంటున్నాడా? యాక్చువల్లీ నాట్ బ్యాడ్. ఫోన్ నేనే రిసీవ్ చేసుకున్నాను. కిడ్నాపర్స్ ఏమనుకున్నారంటే బుల్బుల్తోనే మాట్లాడుతున్నానని. వాళ్ళు ఏమన్నారంటే ప్రజ్ఞావతిని స్థానంలో బుల్బుల్ అక్కడికి రావాలంటున్నారు. అలాగే వాళ్ళకి త్వరగా సమాధానం ఇవ్వాలట. ఆ జవాబు అవుననే ఉండాలట. నాకేం అర్థం కావడం లేదు. ఒకవేళ మనం బుల్బుల్ని పంపించకపోతే వాళ్ళు ప్రజ్ఞావతిని ఎంతమాత్రం వదిలిపెట్టరు. భగవంతుడా, బుల్బుల్ ఏ తప్పు చెయ్యకూడదు. ప్రవీణ్కి ఈ విషయం తెలిస్తే బావుండు. లేదంటే బుల్బుల్ ఒకవేళ ఒక్కతే తప్పుడు నిర్ణయం తీసుకుందంటే వాళ్ళు ఎక్కడికి రమ్మన్నారు? వాళ్ళు ఎక్కడికి రమ్మన్నారు చెప్పు, నాకు చెప్పు. వాళ్ళు ఎక్కడికి రమ్మన్నారు? నువ్వెందుకు తెలుసుకోవడం? ప్రవీణ్, నేను తెలుసుకోవాలి. నా ఫోన్ వచ్చింది. ఏమన్నారో, ఎక్కడికి రమ్మన్నారో నాకు తెలియాలి. అందుకే ప్లీజ్ నాకు చెప్పు. నువ్వు నా ప్రశ్నలకు జవాబు బుల్బుల్, calm down. కొంచెం పేషెన్స్ గా వ్యవహరించు. వాట్ యు మీన్ పేషెన్స్ ప్రవీణ్? అక్కడ అక్క కిడ్నాపర్స్ దగ్గర ఉంది, ఇక్కడ ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. అయినా నువ్వు నన్ను పేషెన్స్ గా వ్యవహరించమంటున్నావా? ప్రవీణ్, హక్కు లేకుండా నేను ఒక్కొక్క క్షణం ఎలా గడుపుతున్నానో నాకే తెలీదు. అయినా వాళ్ళు మనల్ని డిమాండ్ చేసినప్పుడు అందులో ఆలోచించాల్సిందే ఉంది. వాళ్ళు నన్ను రమ్మన్నారు కదా, నేను వెళ్తాను. ప్రవీణ్, ప్లీజ్ లెట్ మీ గో. బుల్బుల్, చిన్నపిల్లలా మాట్లాడుకున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకు నేను వెళ్ళకూడదు? మా అక్క లైఫ్ అక్కడ పనంగా పెట్టుంది. ఒకవేళ తన కోసం నా లైఫ్ ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తే నేను చేస్తాను ప్రవీణ్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ కంటే ఎక్కువగా అక్కే నన్ను చూసుకుంది. చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, చిన్న విషెస్ కూడా తను నా ప్రతి విష్ ని తీర్చేది ప్రవీణ్. అలాగే నానమ్మ కూడా అనేది అక్క తల్లి లాంటిది అని. అవును, తను అమ్మ లాంటిదే. తను అమ్మే, అలాగే తను అక్క, తను స్నేహితురాలు. అలాగే ఏంటి ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్తే అప్పుడు వాళ్ళు మీ అక్కని వదిలేస్తారని గ్యారంటీ ఏంటి? వాళ్ళ ప్లాన్ అసలు ఇంకేదైనా కూడా ఎండొచ్చు కదా. అయినా వాళ్ళు నిన్నే కిడ్నాప్ చేయాలనుకుంటే వాళ్ళు ప్రజ్ఞావతిని ఎందుకు తీసుకెళ్ళినట్టు? ప్రజ్ఞావతిని కిడ్నాప్ చేసి బదులుగా నిన్ను అడుగుతున్నారు. అసలు దాని అర్థం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. Oh God! ఇప్పుడు నాకు అర్థమైంది ప్రవీణ్. అసలు వాళ్ళు అక్కని కిడ్నాప్ చేయాలని అనుకోలేదు. వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు. అయితే వాళ్ళు పొరపాటున అక్కని కిడ్నాప్ చేశారు. God! ప్రవీణ్, దాని అర్థం మా అక్క నా మూలంగానే సమస్యలో పడింది. నేను ఏమైనా వెళ్లాల్సిందే. నేను ఎటు పరిస్థితుల్లో అక్కని కాపాడుకుంటాను. ఒకవేళ అక్కకి ఏమైనా అయిందంటే అప్పుడు జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. బుల్బుల్, నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? దిస్ ఇస్ జస్ట్ నాట్ ద వే. వాట్ యు మీన్ దిస్ ఇస్ జస్ట్ నాట్ ద వే? తను నా మూలంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది. తనకు ఎప్పుడు సంబంధాలు వచ్చేవి, కానీ వాళ్లకు నేను నచ్చేదాన్ని, తను కాదు. నా మూలంగా తనకు ఎన్ని సంబంధాలు చెడిపోయాయి. బయలుదేరి వచ్చిన పెళ్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ప్రవీణ్. ఇవాళ ఎప్పుడైతే తన భర్తతో తన ఫ్యామిలీతో సంతోషంగా ఉందో అప్పుడు నా మూలంగా మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. దాంతో తన ఫ్యామిలీకి తన హస్బెండ్ కి దూరం అయింది. అయినా ఒకవేళ అమ్మకు తెలిసిందంటే మొత్తం అంతా నా మూలంగానే జరిగిందని. ఎంత కష్టం మీద నేను తన నమ్మకాన్ని గెలుచుకున్నాను. నేను తన నమ్మకాన్ని మళ్ళీ పోగొట్టుకోలేను ప్రవీణ్. ఐ జస్ట్ కాంట్ అఫోర్డ్ టు డూ దిస్. మరి నా సంగతి ఏంటి బుల్బుల్? నేనేమైపోతాను? నేను కూడా నా ప్రేమను కష్టపడి దక్కించుకున్నాను. మరి నువ్వు దాన్ని అంత తేలిగ్గా కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నావా? అది నాకు చెప్పు ప్రవీణ్. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించడం లేదు. నేను కేవలం ఒకటే ఆలోచిస్తున్నాను. నేను ఎలాగైనా మా అక్క దగ్గరికి వెళ్ళాలి. నేను తను ఆ సమస్య నుంచి బయటపడేయాలి. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు ప్రవీణ్. బుల్బుల్, అభి, నువ్వేం మాట్లాడవే? కాస్త నువ్వేనా తనకు చెప్పు. తన లైఫ్ ని రిస్క్ లో పడేసుకుంటే దానికేం సొల్యూషన్ దొరుకుతుంది? బుల్బుల్ చెప్పేది సరైంది. వాళ్ళు కోరుకున్నట్టు బుల్బుల్ అక్కడికి వెళ్ళటం తప్ప మన దగ్గర ఇంకో సొల్యూషన్ లేదు. వేరే ఎవరికో కాకపోయినా కనీసం ఈయనకి ఈ విషయం తెలియాలి. ఆయనకి ఇదంతా తెలిసిందంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ బుల్బుల్ని ఇక్కడికి రానివ్వరు. ఆయన గురించి నాకు ఆ మాత్రం అయితే తెలుసు. ఆయన ఇలాంటి తప్పు చెయ్యరు. ఒకవేళ తన ప్రజ్ఞ జీవితాన్ని కాపాడాలనుకుంటే అప్పుడు తన లైఫ్ని సాక్రిఫైస్ చేయక తప్పదు.
నువ్వు అలా అంటున్నావేంటి? నువ్వు తనకు నచ్చ చెప్పాల్సింది పోయి తను పాపం భయపడిపోయింది. తనకేం అర్థం కావడం లేదు. నువ్వు ఎదురు తన్నే సమర్థిస్తున్నావా? ప్రవీణ్, ఆయన నన్నేమీ సమర్థించడం లేదు. ఆయన నా సరైన నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఇది తప్ప ఇప్పుడు వేరే ఏ ఆప్షన్ లేదని ఆయనకు అర్థమైంది. ప్లీజ్ నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను అక్కడికి వెళ్ళాలి. బుల్బుల్, మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల ప్రాబ్లం తీరిపోతుందనా? నువ్వు అక్కడికి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ కావడం కాదు కదా, ఇంకా పెద్దదవుతుంది. అర్థం చేసుకోవే. అయినా అభి, మనం ప్రజ్ఞావతిని కాపాడడానికి బుల్బుల్ని అక్కడికి పంపిస్తున్నాం. రేపు బుల్బుల్ని కాపాడడానికి ఇంకెవరినో పంపించాలి. మనకు అసలు తెలియని కూడా తెలియదు మనం ఎవరితో డీల్ చేస్తున్నాం, వాళ్ళెవరో, వాళ్ళకేం కావాలో. ప్రవీణ్, బహుశా నువ్వు చెప్పేది కరెక్టేనేమో, కానీ ఈ క్షణం అక్కని కాపాడడం ఇంపార్టెంట్. ప్లీజ్ లెట్ మీ గో, ప్లీజ్. కిడ్నాపర్స్ ఫోన్. బుల్బుల్, ఏం ఆలోచించావు? నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడికి రావాలో చెప్పు. వెరీ గుడ్ గర్ల్. నాకు తెలుసు బుల్బుల్, నువ్వు అవునని సమాధానం చెప్తావని. అడ్రస్ చెప్తా, నోట్ చేసుకో. సాయంత్రం 5 గంటలకు మన్సూర్ మిల్, కాంజోర్ మార్గ్. సరే, నేను వచ్చేస్తాను. కానీ మా అక్కకి ఏమీ జరగడానికి వీల్లేదు. నువ్వు చాలా త్వరగా ఇక్కడికి రావడంలోనే మీ అక్క సేఫ్టీ దాగుంది. నువ్వు ఇక్కడికి ఎంత త్వరగా వస్తావో అంత త్వరగా ప్రజ్ఞ గారు తన ఇంటికి చేరుకుంటారు. అయినా అది నీ ప్రేమో నా ప్రేమో తెలీదు. ఇక నా బుల్బుల్ నా దగ్గరికి దూసుకొచ్చేస్తుంది. అలాగే నేను ఒక విషయం చెప్పనా? ఇది నువ్వు లేకపోతే ఇంపాసిబుల్ అయ్యేది. నేను ఓడిపోతున్న పంతాన్ని నువ్వు గెలుపుగా మార్చేశావు. నా వ్యాలంటైన్ డేని మరుపురాని రోజుగా చేశావు. ఇది నేను కల్లో కూడా ఊహించలేదు. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు. నువ్వేమనుకుంటున్నావు? ఇదంతా చేయడం వల్ల నీకు బుల్బుల్ ప్రేమ లభిస్తుందనా? ఇదంతా చేసిన తర్వాత బుల్బుల్ నిన్ను ద్వేషిస్తుంది. తన దృష్టిలో నువ్వింకా దిగజారిపోతావు. ఇంకెవరికీ కాకపోయినా కనీసం భగవంతుడికైనా భయపడు. అను ఎన్ని అనగలుగుతావో అన్ని అను. ఇవాళ నువ్వు తిడుతున్న తిట్లు కూడా నాకు ఆశీస్సుల్లాగా అనిపిస్తున్నాయి. ఏ రఘు, ఏమున్నా? నా సంతోషం వెనుకున్న అన్నిటికంటే పెద్ద రహస్యం ఏంటో తెలుసా? ప్రజ్ఞా గారు. అరే, కేక్ తీసుకురండ్రా, కాస్త తన నోరు తీపి చెయ్యండ్రా. వెళ్ళండి. ప్రజ్ఞా గారు, కాస్త నోరు తీపి చేసుకోండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బుల్బుల్ ఆగు. బుల్బుల్ ప్లీజ్ అలాంటిదేం చేయకు. బుల్బుల్ ఇలా చేసి నువ్వు ఎవరికీ మేలు చేయడం లేదు. పైగా మిగిలిన వాళ్ళని ఇబ్బందుల్లో పడేస్తున్నావు. ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు వెళ్ళకు. ప్రవీణ్, బహుశా నేను ఇలా చేయడం వల్ల సమస్య నుంచి అందరూ బయటపడతారేమో. అవును, బహుశా నేను చేసే తప్పేమో, కానీ అట్లీస్ట్ నేను ఏదో ఒకటి చేస్తున్నాను. అలా చేయడం వల్ల ఏదో ఒకటి జరుగుతుంది. ప్రవీణ్, నాకు తెలుసు నువ్వు ఈ క్షణం కేవలం మన గురించి ఆలోచిస్తున్నావు, మన బంధం గురించి ఆలోచిస్తున్నావు. కానీ నేను అలా చేయలేను. ఎందుకంటే మా అక్కే నా సర్వస్వం. ప్రవీణ్, నా వల్లే తను సమస్యల్లో పడింది. నేను తన్ని వెతకాల్సిందే, నేను అక్కడికి వెళ్లాల్సిందే. బుల్బుల్, ఇదిగో ఎడడం ఆపేసి మంచి తాగు. ఏమన్నావు నువ్వు? అంటే పరిహారంగా కార్పొరేటర్ బుల్బుల్ని కావాలన్నాడా? బుల్బుల్ వెళ్తేనే అప్పుడే ప్రజ్ఞ ఇంటికి తిరిగొస్తుందా? భగవంతుడా. అలియా, కానీ ఇప్పుడు తన పరిస్థితి ఏమవుతుంది? అయ్యో పాపం, తను 2 రోజుల్లో అభితో తన ఫ్యూచర్ గురించి ఎన్నెన్ని కలలు కందో తెలీదు. నువ్వేంటి ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉన్నావు? నువ్వేమీ బాధపడకు, నేను ఇప్పుడే తనుకు ఫోన్ చేసి చెప్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? తనుకి ఫోన్ చేస్తున్నాను. ప్రజ్ఞ ఇంటికి తిరిగి వస్తుందని నేను చెప్పాను ఫోన్ చేయమని. తనుకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఎందుకు? ఎందుకంటే ఆ కార్పొరేటర్ ప్రజ్ఞా స్థానంలో బుల్బుల్ని తన దగ్గరికి రమ్మంటున్నాడని గనక తనకి తెలిసిందంటే అప్పుడంతా గందరగోళం చేస్తుంది. అయినా తనేదో కాస్త బుర్ర ఉపయోగించో ఏదో పని చేస్తున్నాడు. దాన్ని నీ బుర్ర పెట్టి పాడు చేయకు, అర్థమైందా?
ఒకసారి ఆ బుల్బుల్ ఆ కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళిందంటే అప్పుడు నాకు ప్రవీణ్కి ప్రేమలో ఎవ్వరూ అడ్డుపడలేరు. అర్థమైందా నీకు? ఇంతవరకు చాలా జరిగింది, కానీ ఇవాళ జరిగిందంతా చాలా తప్పు. ఇదంతా నీ వల్లే జరిగింది. మనం బుల్బుల్ని ఆపగలం, కానీ నువ్వు తన్ని పంపించాలనుకుంటున్నావు. అయినా నువ్వేమనుకుంటున్నావు? తను అక్కడికి వెళ్ళి వదిన్ని కాపాడుతుందనా? ఒకవేళ కిడ్నాపర్స్ ఇద్దరిని బంధించేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రవీణ్, తనేదో కాస్త సెంటి అవుతుంది, తను భయపడిపోయింది, తనకేమీ అర్థం కావడం లేదు. కానీ నువ్వేనా తనకు చెప్పొచ్చు కదా? నేను చెప్పేది నేను ఎందుకు వినాలి? ఒకవేళ ప్రజ్ఞ వదిన కూడా ఇక్కడే ఉంటే తను కూడా ఇలాగే అనేది. తను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదని, అలాగే తను వెళ్ళాలని పట్టుబట్టినా నువ్వు తనకు నచ్చ చెప్తావని వదిన కూడా ఆశపడేది. ఒకసారి ఆలోచించి చూడు, తను ఇక్కడికి వస్తే అప్పుడు బుల్బుల్ ఇక్కడ లేకపోవడం చూస్తే తనకి నువ్వేం జవాబు చెప్తావు? నేను ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ప్రవీణ్. నువ్వు జవాబు చెప్పలేవు కూడా అభి, ఎందుకంటే నీది తప్పు అని నీకు తెలుసు. నేను చెప్పేది అయినా ఏం వినాలి, ఎందుకు వినాలి అభి? నువ్వు ప్రజ్ఞావతిని గురించి, నువ్వు తన గురించి ఆలోచించదని, తన్ని కాపాడద్దని నేనేం అనలేదు. బట్ అలా కూడా ఏమైనా చేయొచ్చు. దానివల్ల ఇద్దరిని కాపాడొచ్చు. నేను నీ ఫ్రెండ్ని, నేను నీకు చాలా మంచి ఫ్రెండ్ని. నువ్వు నా పట్ల ఇలా ఎందుకు చేస్తున్నావు? నీకు తెలుసుగా నాకే ఫ్యామిలీ లేదని. నాకుందల్లా బుల్బుల్ ఒకతే, దాంతోనే నా ఫ్యామిలీ స్టార్ట్ చేయబోతున్నాను. అభి, నువ్వు ఈ రోజు వరకు ఏం చేసినా అంతా సరిగ్గానే చేసావు, ఎప్పుడు సరిగ్గానే చేసావు. కానీ నా లైఫ్కి వచ్చేసరికి నువ్వు ఎప్పుడు తప్పుడు డెసిషన్లో ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకోలేదు? దానివల్ల వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేటట్టు. నేను ఈ విషయంలో నీకు తోడుగా ఉండను. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నాను, కానీ ఈసారి కాదు. తన్ని ఒంటరిగా వెళ్ళనివ్వను. నేను స్వయంగా తనతో పాటు వెళ్తాను. వాళ్ళిద్దరిని ఆ ప్రమాదం నుంచి కాపాడి తప్పకుండా తిరిగి తీసుకొస్తాను. ఇక నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు ప్రవీణ్. బుల్బుల్ 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 ఏమైంది నీకు? ఉన్నట్టుండి పడిపోయిందేంటి? బుల్బుల్ని నేను ఎక్కడికి పంపించట్లేదు. నువ్వేమీ టెన్షన్ పడకు. తను గాఢ నిద్రలో ఉంది. నేను తనకి నీళ్లలో నిద్ర మాత్రాలు కల్పించాను. ఏడవడం ఆపేసి మంచినీళ్ళు తాగు. కమ్. నిద్ర మాత్రలా? కానీ నువ్వేమనుకుంటున్నావు ప్రవీణ్? నువ్వు నేను చెప్తే తను ఆగుతుంది అనుకుంటున్నావా? తను ఎవరి మాట వినదు. తనను ఆపటానికి ఉన్న దారి ఇదొక్కటే. నీ బుల్బుల్ ఎక్కడికి ఏమి వెళ్ళదు. అలాగే అక్కడికి ఎవరైనా వెళ్తున్నారంటే అది కేవలం నేను మాత్రమే. ప్రవీణ్, మొత్తం అంతా కిడ్నాపర్స్ లెక్క ప్రకారమే జరిగింది. బుల్బుల్ ఆ కిడ్నాపర్స్తో మాట్లాడింది. నా దగ్గర వాళ్ళ అడ్రస్ ఉంది. ఇప్పుడు అక్కడికి నేను వెళ్తాను. అయినా ప్రవీణ్, నువ్వు నన్ను నీ ఫ్రెండ్ అని కూడా అనుకో కదా? నువ్వు నిజంగానే అనుకున్నావా నేను కేవలం నా గురించి ఆలోచిస్తున్నానని? ఐఎమ్ రియలీ సారీ అభి. ఇలా చేస్తుంటే దీని గురించి నాకు ముందే చెప్పుండొచ్చు. ఎప్పుడు చెప్తాను ప్రవీణ్ నీకు? మొత్తం అంతా ఇంత స్పీడ్గా జరుగుతోంది. నాకు ఆలోచించుకోవడానికి కూడా టైం కావాలి కదా. అయినా బుల్బుల్ ముందు నేను ఇదంతా నీకు చెప్పకూడదు అనుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ అభి. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నేను ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తాను. ప్రవీణ్, నేను పోలీసులు ఇన్వాల్వ్ చేసి ప్రజ్ఞ ప్రాణాన్ని ప్రమాదంలో పడేయాలనుకోవడం లేదు. నేను ప్రజ్ఞ జీవితం విషయంలో ఇప్పుడు రిస్క్ ఏమీ తీసుకోవాలనుకోవడం లేదు. అలాగే నేను తనని కోల్పోవాలని కూడా అనుకోవడం లేదు ప్రవీణ్. నేను ఎక్కడికి ఒంటరిగా వెళ్తాను. డోంట్ వరీ, అంతా బాగానే జరుగుతుంది. నువ్వు ఇక్కడ ఉండి ఇంట్లో అందరినీ చూసుకో. మరి ముఖ్యంగా నానమ్మని. నువ్వు అసలేం టెన్షన్ పడకు. నేను ఇక్కడ అంతా చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు చాలు. నువ్వు నా గురించి ఏం భయపడకు. నేను నా ప్రజ్ఞని నాతో పాటు తీసుకొస్తాను. బుల్బుల్ని గెస్ట్ రూమ్లో తీసుకెళ్ళు. సార్ లాండ్రీకి వేయడానికి కోట్ ఇచ్చారు కదా, అందులో ఈ లెటర్ దొరికింది. అమ్మా, ముందు మీరు సూప్ తాగండి, తర్వాత మందులు వేసుకోవాలిగా. సరళ గారు, నాకిదే మాత్రం బాగోలేదు. మా ఇంట్లోనే నాకే సేవలు చేస్తున్నారు. జనం ఏమనుకుంటారు? జనం ఏమీ అనరు. ఒకవేళ జనం ఏమైనా అనుకుంటే అనుకోనివ్వండి. మీరు మాకు వియ్యపురాలు, నాకంటే పెద్దవారు. అయినా ఈ సమయంలో నేను మిమ్మల్ని చూసుకోపోతే ఇంకెవరు చూసుకుంటారు? అయినా అసలు ఇదంతా నేను మా ప్రజ్ఞ కోసం చేస్తున్నాను. ప్రజ్ఞ మీకు అదంతా నేను మీకు తర్వాత చెప్తాను. మీరు సూప్ తీసుకోండి ముందు. నాకు తెలుసు మీకు ఎలాంటి సూప్ ఇష్టమో ప్రజ్ఞకి తెలుసు, కానీ నేను కూడా కాస్త ప్రయత్నం చేశాను. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దయచేసి నన్ను క్షమించండి. సరళ గారు, నేను సిగ్గుపడేటట్టు ఏమీ చేయకండి. మీ మందులు కూడా చూడాలి కదా. మందులు నా మందులు డ్రాలో ఉన్నాయి. నీళ్లు తెచ్చావా? అవునమ్మా, నువ్వు అంటున్నావు ప్రజ్ఞ అని. అంటే ప్రజ్ఞ నీకు ఎప్పుడు చెప్పింది? తను పెళ్ళైన తర్వాత
మా ఇంటికి వచ్చింది కదా, అప్పుడు మాటల మధ్యలో తను నా దగ్గర మాట తీసుకుంది. మిమ్మల్ని బాగా చూసుకునేది కదా తను. ఎప్పుడు మీ మందులు, అలాగే సూప్, అలాగే ఏం చెప్పేదంటే, ఒకవేళ నేను ఆవిడ దగ్గరలో లేకపోతే గనక అమ్మ నువ్వెళ్ళి ఆవిడని చూసుకో అని. ఎందుకంటే ఒకవేళ మీకు ఏ కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు అభి పూర్తిగా తలకిందులైపోతాడు, తను బాధపడతాడు. అలాగే ప్రజ్ఞ తను బాధపడటాన్ని చూడలేదు, మీరు బాధపడితే చూడలేదు, ఇంకా ఈ కుటుంబంలో ఎవరు బాధపడినా చూడలేదు. అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను. సరళ గారు, తన ప్రేమకు ఏదో దిష్టి తగిలినట్టుగా అనిపిస్తుంది. లేదు లేదు, వాళ్ళ ప్రేమకి ఎవరి దిష్టి తగలనే తగలదు. ఇదొక పరీక్ష. భగవంతుడు వాళ్ళిద్దరి ప్రేమని పరీక్షిస్తున్నాడు. భగవంతుడు ఒకవేళ వాళ్ళని పరీక్షిస్తుంటే అప్పుడు మనం వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మనదే అవుతుంది కదండి. ఏంటి చూస్తున్నావు? త్వరగా టేబుల్ తీసుకురా. నిజంగానే నీ అదృష్టం చాలా బాగుంది. లేదంటే కిడ్నాపింగ్ లో మనుషులకి తినడానికి ఏమీ ఉండదు. కానీ నీకు ఈ కేక్ వచ్చింది చూడు. అది సరే కానీ రఘు, తను తినాలంటే చేతులు విప్పడం తప్పనిసరి. మొత్తం విప్పాల్సిన అవసరం అయితే లేదు. అవును, అయితే సగం విప్పుదాం. అంతే కదా మరి. కేక్ ఓకే. తినేసేయ్, ఎంజాయ్ చెయ్యి. వ్యాలంటైన్స్ డే. ఇవాళ ఈ ప్రేమికుల రోజున నేను ఆయన దగ్గర లేను. ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎప్పుడైతే ఆయనకి నా ప్రేమ అనుభూతి కలుగుతుందో. ఈ షర్ట్ ఉన్నట్టుండి ఇలా టైట్ అయిపోయిందేంటి? నిన్నే కదా కొంది. ఇది వేరే షర్ట్ ఏం కాదు కదా. షర్ట్ అయితే అదే, మరి టైట్ ఎలా అయింది? ఓ నో. ఇలా జరిగిందేంటి? ఇప్పుడు ఏం చేయాలి నేను? అమ్మా, అలాగే ఆ లెటర్ నేను టైప్ చేసి తర్వాత నీకు ఫోన్ చేస్తాను. నేను నీకు ఫోన్ చేస్తాను. ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదు. ఏమైంది ఇప్పుడు? అసలు ఇదేం ఫ్యాషన్? మీరు బటన్స్ అడ్డదిడ్డంగా ఎందుకు పెట్టుకున్నారు? బటన్స్ అడ్డదిడ్డంగానా? ఓహో, అందువలేనా షర్ట్ టైట్. టెస్ట్ చేస్తున్నాను నేను, నీకు సరిగా కనిపిస్తుందో లేదో అని. అందులో నువ్వు పాస్ అయ్యావు. అలాగే ఒకవేళ నీకు గనక బాగా కనిపిస్తోందంటే ఇక నేను టెన్షన్ పడాల్సింది లేదు. బటన్లు పెట్టేసుకుంటాను. చిన్నపిల్లల్లా చేస్తున్నారు మీరు. అలాగా? అంటే మీ ఏరియాలో పిల్లలకి ఇలా గెడ్డాలు మీసాలు ఉంటాయా? గెడ్డాలు మీసాలు ఉండవు గానీ వాళ్ళ దగ్గర బుర్ర అయితే ఉంటుంది. అది మీ దగ్గర లేదు. ఒకవేళ ఇవాళ నాకు గనక తొందర లేకపోతే అప్పుడు నేను నీకు చూపించేవాడిని నాకు ఎంత బుర్ర ఉందో ఏంటో. దాని గురించి తర్వాత చెప్పొచ్చు కానీ ముందు మీరు లేవండి. లేవండి. నాకు తెలుసు నేను అక్కడ పెట్టిన నెయిల్ పాలిష్ని మీరు కింద పడేశారు అని. అలాగే అది నేను తర్వాత శుభ్రం చేస్తాను. ఇదిగో చూడండి, కారు ఇలా రోడ్డు మధ్యలో ఆపారేంటి? తీయండి, పక్కకు తీయండి.
ఇవాళ నేను మీతో పాటు లేను కానీ ఒక్కసారి మిమ్మల్ని చూస్తే బాగుండు. ఆ తర్వాత నాకు చావొచ్చినా పర్వాలేదు. అప్పుడు కనీసం ఇవాళ నేను నా జీవితం మొత్తం జీవించాను అనుకుంటాను. అభి త్వరగా వచ్చి నన్ను కాపాడు. నాకు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ హెల్ప్ మీ అభి. ఏమైంది తను? ఎక్కడున్నావు? గోల్డెన్ లైట్ హాల్లో ఉన్నాను. నేను అక్కడ ఉన్నాను. ప్లీజ్ వచ్చి నన్ను కాపాడు. నాకు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ హెల్ప్ మీ అభి. తను నేను తనకు అసలు ఏమైంది? ఇవాళ వ్యాలంటైన్స్ డే. బుల్బుల్ నాతో పాటే ఉంది, కానీ ప్రజ్ఞ వదిన తన ప్రేమ నుంచి ఇంకా దూరం వెళ్ళిపోయింది. బుల్బుల్ వెళ్తానన్న నిర్ణయంతో నేనెంతో భయపడిపోయాను. అక్కడ ప్రజ్ఞ వదిన పరిస్థితి ఎలా ఉందో ఏమో. అభి ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు కాపాడతాడా అని ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉండుంటుంది.